నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీ. లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కేశిరెడ్డి అరెస్ట్ విచారణ అనంతరం సిట్ అధికారులు తయారు చేసిన రిమాండ్ రిపోర్ట్ చిత్రం భలారే విచిత్రం అనేట్టుగా ఉంది. ప్రభుత్వ అనుకూల పత్రికల్లో అంతా జగన్ ఆదేశాలతోనే అనే బ్యానర్ శీర్షికతో బ్యానర్ కథనాల్ని ప్రచురించారు. విచారణలో రాజ్ కేశిరెడ్డి చెప్పినట్టు ఆ కథనాల సారాంశం. అయితే సిట్ పేర్కొన్న నిందితుల జాబితాలో మాత్రం వైఎస్ జగన్ పేరు లేకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోంది. మద్యం కుంభకోణంపై విచారణ జరిపిన సిట్ అధికారులు మొత్తం 29 మందిని నిందితులుగా తేల్చారు. అంతా జగన్ ఆదేశాలతోనే జరిగిందని తాజాగా ప్రధాన నిందితుడు రాజ్ కేశిరెడ్డి చెప్పటం నిజమే అయితే మరెందుకని నిందితుల జాబితాలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు లేదు అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మరీ ముఖ్యంగా నిందితుల జాబితాలోని దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి ఇటీవలే తన మాతృ సంస్థలో జాయిన్ అయ్యారు. వాసుదేవరెడ్డికి ఉపశమనం ఇచ్చింది కూడా కూటమి ప్రభుత్వమే కదా. అలాగే ప్రతి నెల నాటి సీఎం వైఎస్ జగన్ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డికి 50 నుంచి 60 కోట్లు అందించే వాళ్ళమని విచారణలో రాజ్ కేశిరెడ్డి చెప్పినట్టు పేర్కొన్నారు. మరి కృష్ణమోహన్ రెడ్డి పేరు కూడా నిందితుల జాబితాలో లేకపోవటం గమనార్హం. న్యాయస్థానానికి సమర్పించిన రిపోర్ట్లో మాత్రం జగన్ ఆదేశాలతో అంతా చేసినట్టు రాజ్ తమ విచారణలో వెల్లడించాడని పేర్కొని కేసు వరకు వస్తే మాత్రం తుస్సుమనిపించేలా ఉంది. లిక్కర్ స్కామ్లో జగన్ను నైతికంగా బద్నాం చేయాలనే వ్యూహం కనిపిస్తోంది. అందుకే కేసులో లేని ఆయన పేరును ఇలా మీడియా ద్వారా తమ మార్కు దుష్ప్రచారం చేయడానికి సిట్ రిమాండ్ రిపోర్ట్ను ఆసరాగా చేసుకుని కథనాలు రాస్తున్నారనే విమర్శ వెల్లువెత్తుతోంది. మరోవైపు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోన్న విషయం ఏంటంటే లిక్కర్ కేసులో A5 నిందితుడిగా వైసీపీ మాజీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి పేరు ఉండటం. నిజానికి వైఎస్ జగన్తో పాటు ఆయనకు సన్నిహితులైన వైసీపీ నేతల్ని ఈ కేసులో ఇరికించడానికి విజయసాయిరెడ్డిని కూటమి ప్రభుత్వం వాడుకుంటోందన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఈ తరుణంలో విజయసాయిరెడ్డి నిందితుడు కావటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ నెల 22న ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. లిక్కర్ స్కామ్లో చట్టవిరుద్ధమైన కార్యకలాపాల్ని వెల్లడించే పాత్ర తనదని అందులో పేర్కొన్నారు. తాను ₹1 కూడా ముట్టలేదని, కానీ దొరికిన దొంగలు తన పేరు లాగుతున్నారని ఆయన మండిపడ్డారు. లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారని, వారి మిగతా బట్టలు విప్పేందుకు తాను పూర్తిగా సహకరిస్తానని వెల్లడించారు. దీంతో విజయసాయిరెడ్డి వైఖరిపై రకరకాల చర్చలు మొదలయ్యాయి. ఎందుకిలా విజయసాయిరెడ్డి స్పందించారనే కోణంలో ఆలోచించిన వాళ్లకు అంతిమంగా కూటమికి అస్త్రంగా మారారని అర్థమైంది. అయితే లిక్కర్ కుంభకోణం కథలో ఊహించని ట్విస్ట్. విజయసాయిరెడ్డి నిందితుడు కావటంతో అసలేం జరుగుతుందో అంతు చిక్కటం లేదు. లిక్కర్ దొంగల బట్టలు విప్పుతానని ప్రకటించిన కొన్ని గంటల్లోనే విజయసాయిరెడ్డి మాటల్లో చెప్పాలంటే ఆ దొంగల జాబితాలో కూడా ఆయన పేరుంది. సిట్కు సహకరిస్తానని విజయసాయిరెడ్డి ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఆయన బట్టల్ని విచారణ అధికారులు ఏం చేశారో నిందితుడిగా చేర్చటం చూస్తే అర్థమవుతుంది. తనను నిందితుడిగా చేర్చడంపై విజయసాయిరెడ్డి ఎలా స్పందిస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సో ఇది ఇవాల్టి గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీ. మరో టాప్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం.